హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ స్టోరీ మీరా అనే స్కూల్ అమ్మాయిది. మీరా స్కూల్‌లో అందరికీ రూల్స్ చెప్పే స్ట్రిక్ట్ అమ్మాయి. ఆమె జీవితంలోకి ఒక కొత్త అబ్బాయి వస్తాడు. వాళ్ళది ఒక సాధారణ ప్రేమ కథలా మొదలవుతుంది. కానీ కథలో అసలు ట్విస్ట్ మొదలయ్యేది ఇక్కడే. ఆ అబ్బాయి మీరా తల్లికి చాలా దగ్గరవుతాడు. తల్లి కూతుళ్ల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే సాకుతో మీరా బాయ్ ఫ్రెండ్ ఆమె తల్లితో క్లోజ్‌గా ఉండటం చూసి మీరాకు చిరాకొస్తుంది. ఒకవైపు ప్రియుడు, ఇంకోవైపు తల్లి. ఎవరితో ప్రేమను పంచుకోవాలో తెలియక మీరా గందరగోళంలో పడుతుంది. ఈ కథలో అతను మీరా బాయ్ ఫ్రెండ్‌లా కాకుండా తల్లికి, కూతురికి ఇద్దరికీ బాయ్ ఫ్రెండ్‌లాగా ప్రవర్తిస్తాడు. మరి ఆ అబ్బాయి నిజంగానే మంచివాడా? లేక మీరాను ఆమె తల్లిని మోసం చేస్తున్నాడా? ఈ గమ్మత్తైన ప్రేమ కథలో చివరికి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఫుల్ మూవీ చూడాల్సిందే. సో ఇక ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్‌లో మీరా అనే 16 ఏళ్ల అమ్మాయిని చూపిస్తారు. తను హిమాచల్ ప్రదేశ్‌లో ఒక బోర్డింగ్ స్కూల్‌లో చదువుతూ ఉంటుంది. చదువులో ఆమె ఫస్ట్. రూల్స్ పాటించడంలో పర్ఫెక్ట్ అయిన మీరాని స్కూల్ హెడ్‌గా నియమిస్తారు. తను తన తోటి విద్యార్థుల యూనిఫామ్ నుండి వాళ్ళ ప్రవర్తన వరకు ప్రతిదాన్ని చాలా స్ట్రిక్ట్‌గా గమనిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఎవరైనా స్కూల్ డ్రెస్ సరిగ్గా వేసుకుంటున్నారా లేదా, ఎవరు ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు లాంటి విషయాలపై ఒక కన్నేసి ఉంచుతుంది. ఇదే స్కూల్లోకి శ్రీనివాస్ అలియాస్ శ్రీ అనే అబ్బాయి వస్తాడు. అతను ఈ మధ్యే హాంకాంగ్ నుండి తిరిగొచ్చాడు. స్కూల్లో ఒక ఆస్ట్రోనామీ క్లబ్ ప్రారంభించాలని చాలా ఫ్యాషన్తో తిరుగుతూ ఉంటాడు. అతను తన క్లబ్ గురించి ఒక పాంప్లెంట్‌ను నోటీస్ బోర్డు మీద అతికించడానికి వస్తాడు. కానీ ఆ బోర్డు బాధ్యత మీరా చూసుకుంటూ ఉంటుంది. ఇక్కడే వాళ్ళిద్దరూ మొదటిసారి మాట్లాడుకుంటారు. మీరా గర్ల్స్ హాస్టల్‌లో ఉంటుంది. కానీ వాళ్ళ ఇల్లు స్కూల్‌కి దగ్గరలోనే ఉంటుంది. వాళ్ళమ్మ అప్పుడప్పుడు ఆ ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటుంది. అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు మీరా హాస్టల్ వదిలి ఇంట్లోనే ఉంటుంది. ఒకరోజు శ్రీ టెలిస్కోప్ సెట్ చేస్తూ ఉండగా మీరా చూస్తుంది. నక్షత్రాల గ్రహాల మీద తనకు ఆసక్తి మొదలవుతుంది. దాంతో ఆ రాత్రి తను ఆస్ట్రోనామీ క్లబ్‌లో చేరడానికి వెళ్తుంది. మీరా టెలిస్కోప్‌తో ఆకాశాన్ని చూస్తూ ఉండగా మిస్ బాన్సల్ అనే టీచర్ అక్కడికొస్తుంది. ఆమె ఒక స్ట్రిక్ట్ టీచర్. ఆమెకు అబ్బాయిలు, అమ్మాయిలు స్నేహంగా ఉండటం అస్సలు నచ్చదు. మిస్ బాన్సల్ మిగతా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాక మీరా తను మిగతాది చూసుకుంటానని టెర్రస్‌కు తాళం వేస్తానని చెప్తుంది. దాంతో మిస్ బాన్సల్ ఆమెకు టెర్రస్ తాళం చెవి ఇచ్చేస్తుంది. చలి ఎక్కువగా ఉండటంతో మీరా, శ్రీ ఇద్దరూ ఒకే దుప్పటిలో కూర్చుని మాట్లాడుకోవడం మొదలుపెడతారు. ఈ సమయంలో ఇద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. మీరా శ్రీకి తన నెంబర్ ఇచ్చి, ఒకవేళ మా అమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తే వెంటనే కాల్ కట్ చేయని చెప్తుంది. తర్వాత వెళ్ళేటప్పుడు శ్రీ, నేను నీకు ఒక కిస్ ఇవ్వొచ్చా అని అడుగుతాడు. మీరా మొదట కొంచెం సంకోచిస్తుంది. కానీ తర్వాత తానే అతని చెంపపై ఒక చిన్న ముద్దు పెట్టి సిగ్గుతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం మీరా స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు సరదాగా అద్దంలో తనని తాను చూసుకుంటూ ప్రాక్టీస్ చేస్తుంది. అంటే ఒకవేళ అతను కిస్ ఇస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది ఆమె ఆలోచన. తర్వాత తన ప్రవర్తన చూసి తానే గట్టిగా నవ్వుకోవడం మొదలుపెడుతుంది. తర్వాత మీరా స్కూల్‌కి వెళ్తుంది. అక్కడ మిస్ బాన్సల్ సీనియర్ అమ్మాయిలందరినీ ఒక చోట చేర్చి ప్రియా అనే అమ్మాయిని ఒక కుర్చీపై నిలబెడుతుంది. ఎవరైనా మెట్లు ఎక్కుతున్నప్పుడు కింద నుండి చూస్తే స్కర్ట్ పొడవు ఎలా కనిపిస్తుందో ఆమె చూపిస్తుంది. తర్వాత స్కర్ట్ ఎంత పొడవు ఉండాలో అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి మీరాను కూడా అదే కుర్చీపై నిలబెడుతుంది. స్కర్ట్‌ను పైకి లాక్కుని వేసుకోకూడదని కిందకు ఉండేలా చూసుకోవాలని చెప్తుంది. అంతేకాకుండా అబ్బాయిలతో ఎక్కువగా కలవకూడదని, ఈ వయసులో తమని తాము జాగ్రత్తగా చూసుకోవాలని అమ్మాయిలకి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇదిలా ఉంటే మీరా ఇంట్లో అద్దం ముందు నిలబడి ఏ లుక్‌లో బాగుంటానో చూసుకోవడానికి రకరకాల హెయిర్ స్టైల్స్ ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే తన అండర్ ఆర్మ్స్‌లో ఉన్న జుట్టుపై తన దృష్టి పడుతుంది. ఆ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఆ ట్యూన్‌కు మీరా డాన్స్ చేయడం మొదలుపెడుతుంది. కానీ వాళ్ళ అమ్మ రాగానే ఆగిపోతుంది. కూతురు డాన్స్ చేయడం చూసిన తల్లి మీరాను కూడా తనతో కలిసి డాన్స్ చేయమని ప్రోత్సహించడానికి తను కూడా డాన్స్ చేయడం మొదలుపెడుతుంది. కానీ మీరాలో ఎలాంటి ఉత్సాహం కనిపించదు. నిజానికి వాళ్ళ అమ్మ చాలా స్ట్రిక్ట్‌గా ఉండటం వల్ల మీరాకు వాళ్ళ అమ్మకు మధ్య మాటలు చాలా తక్కువగా ఉంటాయి. ఆమెకు వ్యాక్సింగ్ లాంటివి కూడా వాళ్ళ అమ్మే చేస్తుంది. ఎవరూ లేనప్పుడు మీరా తనలో తాను సేద తీరడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది తనని తాను అన్వేషించుకోవడంలో ఒక భాగం. ఆ రాత్రి మీరా ఎవ్వరికీ తెలియకుండా శ్రీతో ఫోన్‌లో రహస్యంగా మాట్లాడుతుంది. అప్పుడు శ్రీ ఆమెని, ఇంతకుముందు నీకెప్పుడైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతాడు. దానికి మీరా, నాకు ఆ అవసరం ఎప్పుడూ రాలేదని చెప్తుంది. అప్పుడు శ్రీ హాంకాంగ్‌లో తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదని, కొన్ని నెలలు వాళ్ళిద్దరూ కలిసున్నారని చెప్తాడు.
వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మీరా వాళ్ళ అమ్మకు కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. ఆమె వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతుంది. మీరా నేనెవరితోనూ మాట్లాడడం లేదని అబద్ధం చెప్తుంది. సరిగ్గా అప్పుడే మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. వాళ్ళమ్మ ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కానీ వెంటనే ఆ కాల్ కట్ అయిపోతుంది. తను ఒక ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నానని మీరా మళ్ళీ అబద్ధం చెప్తుంది. దాంతో వాళ్ళమ్మ ఆ ఫోన్‌ను తన దగ్గరే ఉంచుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఆమె మళ్ళీ ఆ ఫ్రెండ్ అబ్బాయే కదా! అతని పేరేంటి అని అడుగుతుంది. మీరా దానికి సమాధానం చెప్తూ అతని పేరు శ్రీ అని చెప్తుంది. అది వినగానే వాళ్ళమ్మ శ్రీని ఇంటికి పిలువు. నేనతన్ని కలవాలి. అతను ఎలాంటి వాడో చూడాలి అని అంటుంది. వాళ్ళది స్నేహం కంటే ఎక్కువ అనే విషయం వాళ్ళమ్మకు తెలిసిపోతుందేమోనని మీరా కొంచెం భయపడుతుంది. శ్రీ ఇంటికి వచ్చినప్పుడు మీరా వాళ్ళ అమ్మ అతన్ని మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది అని అడుగుతుంది. దానికి శ్రీ మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే ఆంటీ అని సమాధానం చెప్తాడు. అప్పుడు వాళ్ళమ్మ నేను దీన్ని కేవలం స్నేహం వరకే అనుమతిస్తాను. దీనివల్ల మీరా చదువుపై ఎలాంటి ప్రభావం పడకూడదు అని స్పష్టంగా చెప్తుంది. తర్వాత వాళ్ళమ్మ మీరాతో బోర్డింగ్ స్కూల్లో కొత్తగా చేరడం కష్టంగా ఉంటుంది. శ్రీకి సపోర్టు అవసరం ఉంటుందని చెప్తుంది. అప్పుడు మీరా నేను అతని కోసం తినడానికి ఏమైనా తీసుకుని వెళ్ళొచ్చా అని అడుగుతుంది. దానికి వాళ్ళమ్మ అతన్ని లంచ్కి పిలవచ్చు. ఆ అబ్బాయి చాలా తెలివైన వాడిలా ఉన్నాడు. తన వయసు కంటే మెచ్యూర్గా ప్రవర్తిస్తున్నాడు అని చెప్తుంది. తర్వాత ఒకరోజు స్కూల్లో మీరా ప్రాక్టికల్ క్లాస్లో ఉన్నప్పుడు కొంతమంది అబ్బాయిలు ఆమె స్కర్ట్ కింద నుండి చూడడానికి ప్రయత్నిస్తారు. సరిగ్గా అప్పుడే శ్రీ అక్కడికి వచ్చి మీరాను హెచ్చరిస్తాడు. కూర్చునేటప్పుడు కొంచెం జాగ్రత్త. కొంతమంది అబ్బాయిలు చెడు దృష్టితో చూస్తున్నారని చెప్తాడు. వాళ్ళల్లో హార్దిక్ అనే అబ్బాయి కూడా ఉంటాడు. అతను మీరాని ఇష్టపడుతూ ఉంటాడు. తర్వాత ఒకరోజు అతను ఒక గులాబీ పువ్వు, ఒక కార్డు తీసుకుని మీరా దగ్గరికి వచ్చి తన ప్రేమని వ్యక్తపరుస్తాడు. కానీ మీరా నిరాకరిస్తుంది. దాంతో హార్దిక్కు కోపం వస్తుంది. అతను ఆ పువ్వును, కార్డును ఆమెపై విసిరేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మీరా కూడా వాటిని తీసి కింద పడేస్తుంది. తన స్నేహితురాలు ప్రియా ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉండటం మీరా చూస్తుంది. స్కూల్ హెడ్గా మీరా వాళ్లను ఆపాలి. కానీ తాను కూడా శ్రీతో మాట్లాడుతుంది కాబట్టి ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోతుంది. నెమ్మదిగా మీరా, శ్రీ ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. వాళ్ళు సైన్స్ ల్యాబ్లో ఎవరికీ తెలియకుండా ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు. ఇది వాళ్ళ మొదటి ఫిజికల్ కనెక్షన్ అవుతుంది. తర్వాత ఒకరోజు శ్రీ మీరా వాళ్ళింటికి లంచ్కి వస్తాడు. మీరా అతనితో సరిగ్గా భోజనం చెయ్యి, అమ్మకు సహాయం చెయ్యి, అప్పుడు అమ్మకి నువ్వు నచ్చుతావని చెప్తుంది. నిజానికి శ్రీ వాళ్ళ అమ్మకు నచ్చాలన్నది ఆమె ఉద్దేశం. భోజనం చేసేటప్పుడు శ్రీ మీరా వాళ్ళ అమ్మను మీరు స్కూల్లో ఉన్నప్పుడు వాతావరణం ఎలా ఉండేది ఆంటీ అని అడుగుతాడు. దానికి వాళ్ళమ్మ ఆ రోజుల్లో అబ్బాయిలకు అమ్మాయిలకు వేరువేరు స్కూల్స్ ఉండేవి. మేము కేవలం స్పోర్ట్స్ డే లేదా టీచర్స్ డే రోజు మాత్రమే కలుసుకునేవాళ్ళమని చెప్తుంది. అది విని శ్రీ ఆశ్చర్యపోతూ సంవత్సరానికి 2 సార్లా అని అంటాడు. దానికి వాళ్ళమ్మ ఒక పాత కథ చెప్తుంది. ఒక అబ్బాయి నన్ను ఇష్టపడేవాడు. ఒకరోజు అతను ప్రపోజ్ చేయడానికి మా హాస్టల్ వ్యాన్లోకి రహస్యంగా దూరాడు. కానీ వర్షం మొదలవడంతో అతను దొరికిపోయాడు. నేను అతన్ని అప్పుడే రిజెక్ట్ చేశాను అని వివరిస్తుంది. మరుసటి రోజు కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు మెట్లెక్కుతున్నప్పుడు వాళ్ళ ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తూ ఉండటం మీరా గమనిస్తుంది. ఆ గ్రూప్లో హార్దిక్ కూడా ఉంటాడు. మీరా వెంటనే వెళ్ళి మిస్ బాన్సల్కు ఈ విషయంపై ఫిర్యాదు చేస్తుంది. దానికి బాన్సల్ అందుకే నేను యూనిఫామ్ సరిగ్గా వేసుకోమని చెప్పేది అంటుంది. మనం ఏం చేయలేమా అని మీరా అడిగితే మిస్ బాన్సల్ దీన్ని పట్టించుకోకపోవడమే మంచిది. ప్రతిసారి ప్రతి చోట గమనిస్తూ ఉండటం సాధ్యం కాదు అని సమాధానం చెప్తుంది. మీరా వాళ్ళను సస్పెండ్ చేస్తే ఎలా ఉంటుందని అడుగుతుంది. దానికి బాన్సల్ అది కొంచెం ఎక్కువ అవుతుంది. నేను ప్రిన్సిపాల్తో మాట్లాడతాను. నువ్వు ఆ అమ్మాయిలకు నచ్చజెప్పు అంటుంది. ఇదిలా ఉంటే ఇంకోవైపు మీరా వాళ్ళ నాన్న కూడా ఇంటికొచ్చేస్తాడు. దాంతో ఆ రోజు ఇంట్లో అందరూ సరదాగా మాట్లాడుకుంటారు. ఒకరోజు మీరా వాళ్ళ అమ్మ షాపింగ్కి వెళ్తుంది. వాళ్ళమ్మ మీరాకు ఒక కొత్త డ్రెస్ తీసుకొస్తుంది. ఆ డ్రెస్ కొంచెం బోల్డ్గా ఉందని మీరా కనిపిస్తుంది. కానీ వాళ్ళమ్మ ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావని చెప్తుంది. కొన్ని రోజుల తర్వాత శ్రీ మీరా వాళ్ళ ఇంటికి వస్తాడు. చదువుకోవాలనే సాకుతో వచ్చినప్పటికీ నిజానికి వాళ్ళు ఒకరినొకరు కలుసుకోవాలనే ఉత్సాహంతో ఉంటారు. వాళ్ళ అమ్మ తలుపు తెరిచే ఉంచు అని చెప్పి కిందకి వెళ్ళిపోతుంది. మీరా, శ్రీ ఇద్దరు కూర్చుని పుస్తకాలు తెరుస్తారు. కానీ వాళ్ళ దృష్టి చదువు మీద కన్నా ఒకరిపై ఒకరికి ఎక్కువగా ఉంటుంది. శ్రీ మీరా చేతిని పట్టుకుని నెమ్మదిగా ఆమెకు దగ్గరవడం మొదలు పెడతాడు. అతను మరింత దగ్గరకు రాగానే మీరా అతన్ని ఆపేస్తుంది. శ్రీ ఎందుకని అడుగుతాడు. మీరా కొంచెం సంకోచిస్తూ నేను పుషప్ బ్రా వేసుకున్నాను, ఎందుకంటే నా బ్రెస్ట్ కొంచెం లూజ్గా ఉన్నాయని నాకు అనిపిస్తుందని చెప్తుంది. దానికి శ్రీ నవ్వుతూ దానివల్ల నాకేం పర్వాలేదు, నువ్వు ఎలా ఉన్నా నాకు పర్ఫెక్టే అంటాడు. ప్రతి అమ్మాయి కూడా తన పార్ట్నర్ తనను ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయాలనే కోరుకుంటుంది అంటాడు. శ్రీ మాటలు మీరా మనసుకి హత్తుకుంటాయి. ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకుని ప్రేమగా ముద్దు పెట్టుకుంటారు. కానీ ఆ తర్వాత మీరాకు ఇదంతా మొదటిసారి అవ్వడంతో కొంచెం అసౌకర్యంగా ఫీల్ అవుతుంది. అందువల్ల ఆమె నవ్వుతూ కొంచెంసేపు చదువుకుందాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం అంటుంది.
అప్పుడు శ్రీ మూడు పాడైపోతుంది. నేను కాసేపు బ్రేక్ తీసుకుంటానని చెప్పి వెళ్ళిపోతాడు. కాసేపటికి మీరాకు కింద నుండి మాటల శబ్దం వినిపిస్తుంది. వాళ్ళమ్మ, శ్రీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళమ్మ తనది కూడా ప్రేమ వివాహమేనని, అది స్కూల్ టైం లవ్ అని చెప్తుంది. మేము రహస్యంగా కలుసుకునేవాళ్ళం. మా అమ్మకు తెలిస్తే చాలా తిట్లు పడేవి. మా బంధం గురించి తెలిసాక ఆమె చాలా కోపడింది. కానీ నేను అతనినే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంటి నుండి కూడా వచ్చేశానని చెప్తుంది. మీరా శ్రీని తనతో సమయం గడపటానికి పిలిస్తే అతను కింద వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది చూసి మీరా మ్యూజిక్ ప్లే చేసి డాన్స్ చేయడం మొదలు పెడుతుంది. కాసేపటికి శ్రీ కూడా వచ్చి ఆమెతో కలిసి డాన్స్ చేస్తాడు. దాంతో వాతావరణం సరదాగా మారిపోతుంది. అప్పుడే వాళ్ళమ్మ కూడా వచ్చి వాళ్ళ డాన్స్లో జాయిన్ అవుతుంది. శ్రీ మీరాతో కలిసి కపుల్ డాన్స్ చేస్తున్నప్పుడు తనకు ఆ డాన్స్ రాదని మీరాకు అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళమ్మ శ్రీకి డాన్స్ నేర్పించడం మొదలు పెడుతుంది. తల్లి పదే పదే మధ్యలో రావడంతో మీరాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. తర్వాత స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుగుతుంది. ఆ అమ్మాయిల ఫోటోలు తీస్తున్న అబ్బాయిలను వాళ్ళ తల్లిదండ్రులు తిడుతూ ఉండటం మీరా చూస్తుంది. అంటే మీరా చేసిన ఫిర్యాదు పనిచేసిందన్నమాట. మీరాతో మిస్ బాన్సల్, ఒక విషయం గమనించావా? ప్రియా ఈ మధ్య ఎక్కువగా విక్రాంత్తో ఉంటుంది అంటుంది. దానికి మీరా అవును, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్తుంది. అప్పుడు బాన్సల్, స్నేహితులను అదుపులో పెట్టడం కష్టమే, కానీ నువ్వు నిష్పక్షపాతంగా ఉండాలి. ఆ అబ్బాయి మంచివాడు కాకపోతే ప్రియాకు నచ్చజెప్పు. మనం ఈ విషయాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను అంటుంది. ఇప్పుడు మీరా, శ్రీ ఇద్దరూ ఒక ఇంటర్నెట్ కేఫ్కి వెళ్తారు. నిజానికి వాళ్ళు ఫిజికల్ రిలేషన్షిప్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని అక్కడికి వెళ్తారు. ఒకవేళ అలాంటి సందర్భం వస్తే తాను దానికి సిద్ధంగా ఉండాలని, అంతా సురక్షితంగా తెలివిగా జరగాలని మీరా కోరుకుంటుంది. తనలోని ఆసక్తి, తనపై తనకు వస్తున్న అవగాహనతో తన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుసుకోవడానికి మీరా అద్దంలో తనని తాను నిశితంగా చూసుకుంటుంది. ఒకరోజు మీరా ప్రియాతో కలిసి సినిమాకు వెళ్తున్నానని చెప్తుంది. తాను పొట్టి స్కర్ట్ వేసుకోవడంతో వాళ్ళ నాన్న కొంచెం కంగారు పడతాడు. ఇలాంటి డ్రెస్ వేసుకుని బయటకు వెళ్ళడం అవసరమా అంటాడు. సినిమాలు, బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత కూడా చూడొచ్చు కదా అంటాడు. దానికి మీరా కేవలం 3 గంటల సినిమానే నాన్న, తర్వాత మొత్తం చదువు మీదే దృష్టి పెడతానని చెప్తుంది. మీరా నిజంగానే సినిమా చూడ్డానికి వెళ్తుందా, లేదా శ్రీతో కలిసి ఈరోజు ఏదైనా ప్లాన్ చేసిందా తెలుసుకుందాం. ఇప్పుడు ఇద్దరు ఎవ్వరూ లేని ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్తారు. అక్కడ ఒకరికొకరు తమ మనసులోని భావాలు చెప్పుకుంటారు, ప్రేమను పంచుకుంటారు. అప్పుడు మీరా, నీకు ముందే చాలా విషయాలు తెలుసు కదా, మరి ఆ రోజు కేఫ్లో ఏమీ తెలియనట్టు ఎందుకు నటించావని అడుగుతుంది. దానికి శ్రీ, నువ్వు అమాయకంగా విషయాలని అర్థం చేసుకుంటూ ఉంటే చూడాలనిపించింది అని చెప్తాడు. మీరా, ఇప్పుడు నేను కూడా నిన్ను అర్థం చేసుకోవాలి, ఫీల్ అవ్వాలి అనుకుంటున్నానని చెప్తుంది. శ్రీ నవ్వుతూ, తప్పకుండా, నేను నీకు నేర్పిస్తారా అంటాడు. రాత్రి మీరా ఇంటికి తిరిగొస్తుంది. వాళ్ళమ్మ మూవీ ఎలా ఉంది అని అడుగుతుంది. మీరా ముందు ఏదో సాకు చెప్తుంది, కానీ తర్వాత నిజం చెప్పేస్తుంది. హార్దిక్ ఇంకా అతని ఫ్రెండ్స్ కోపంగా ఉండటంతో నేను లైబ్రరీకి వెళ్ళాను అంటుంది. ఏదో దాస్తున్నారని వాళ్ళమ్మకు అర్థమైపోతుంది. మరుసటి రోజు అమ్మ మీరాతో, ఇకపై శ్రీ ఇంటికి వచ్చినప్పుడల్లా మీరిద్దరూ వేరువేరు గదుల్లో కూర్చొని చదువుకోవాలి అని చెప్తుంది. మీరాకి ఆ మాట నచ్చదు. కానీ వాళ్ళమ్మ చదువు మీద ప్రభావం పడితే మీ నాన్న నన్నే అంటారు, నా నమ్మకాన్ని వమ్ము చేయకు, ఈ స్కర్టు ఉతికి ఆరే, వేసుకోవడానికి ఇంకా వేరే బట్టలు ఉన్నాయని గట్టిగా చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మీరా, శ్రీ వేరే వేరే గదుల్లో ఉండి చదువుకుంటూ ఉంటారు. వాళ్ళమ్మ స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్ళగానే ఇద్దరూ దగ్గరకు వస్తారు. మీరా శ్రీని నెమ్మదిగా తాకుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళమ్మ వస్తున్న అలికిడి అవుతుంది. దాంతో వాళ్ళు వెంటనే ఆగిపోతారు. చదువుకుంటూ శ్రీ అక్కడే నిద్రపోతాడు. మీరా అతన్ని నిద్రలేపడానికి వెళ్తుంది. కానీ సరిగ్గా అదే సమయానికి వాళ్ళమ్మ గదిలోకి వచ్చేసి అక్కడే కూర్చుని ఏదో పుస్తకం చదువుతున్నట్టు నటిస్తూ ఉంటుంది. ఎప్పుడు మధ్యలోనే ఎందుకు వస్తుంది ఈవిడ అని మీరాకి లోపల చాలా చిరాకుగా ఉంటుంది. కాసేపటి తర్వాత మీరా చూస్తే శ్రీ నిద్రలేచి ఇప్పుడు అతను వాళ్ళమ్మతో చాలా సరదాగా కబుర్లు చెప్తూ కనిపిస్తాడు. అది చూసి మీరాకి కోపంతో ఒళ్ళు మండిపోతుంది. కానీ ఏమీ అనలేకపోతుంది. ఈలోగా శ్రీ పుట్టినరోజు దగ్గరలో ఉందని తెలుస్తుంది. మీరా తన ఫీలింగ్స్ని ఒక క్యాసెట్లో రికార్డు చేస్తుంది. మనం ఆ ప్లేస్లో కలుద్దామా, ఒక చిన్న ప్రీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందాం, నాకు నీపై ప్రేమ ఉంది, అది సీరియసో అవునో కాదో నాకు తెలీదు, కానీ ప్రేమ అయితే ఉంది అని రికార్డ్ చేస్తుంది. మీరా ఆ క్యాసెట్ శ్రీకి ఇచ్చి, ఇది విని గేట్ దగ్గరికి రా అని చెప్తుంది. కానీ సరిగ్గా అప్పుడే మిస్ బాన్సాల్ వాళ్ళిద్దరినీ చూసేస్తుంది. తనను తాను కాపాడుకోవడానికి మీరా వెంటనే పక్కనే ఉన్న ప్రియాను పిలిచి మాటల్లో పెడుతుంది. అప్పుడు ప్రియా వెటకారంగా, నన్నేమో విక్రాంత్కి దూరంగా ఉండమన్నావు, నువ్వేమో శ్రీతో ప్రేమలో మునిగిపోయావు, నేను అంతా చూస్తున్నాను, కావాలంటే ఇప్పుడే మిస్ బాన్సాల్కి అంతా చెప్పేస్తాను అంటుంది. ఇప్పుడు మీరా ప్రియా వెళ్ళి హార్దిక్ గ్యాంగ్ మొత్తానికి ఈ విషయం చెప్తూ ఉండటం చూస్తుంది. మీరా గేట్ దగ్గర చాలాసేపు శ్రీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
కానీ అతను రాడు. ఇంటికి తిరిగి వచ్చి చూస్తే శ్రీ వాళ్ళ అమ్మతో కూర్చుని నవ్వుతూ కబుర్లు చెప్తూ ఉంటాడు. మీరా నేను నీకోసం ఎదురు చూస్తున్నాను అంటుంది. దానికి శ్రీ, మిస్ బాన్సల్ మనల్ని చూశారు కదా, అందుకే ఇంట్లో కలవడమే సేఫ్ అనిపించింది అని చెప్తాడు. నువ్వు నా టేప్ విన్నావా అని మీరా అడుగుతుంది. అతను ఇంకా లేదు, రాత్రి వింటానని సమాధానం చెప్తాడు. కానీ శ్రీ తన తల్లితో అంతలా కలిసిపోవడం మీరాకు నచ్చదు. ఆమె మౌనంగా సహిస్తూ ఉంటుంది. శ్రీ మీరాతో, నువ్వు మీ అమ్మతో ఎందుకంత చెడుగా ప్రవర్తిస్తావు, ఆమె నీ మంచి కోసమే కదా అన్నీ చేస్తుంది, ఒక కూల్ మదర్గా ఉండటానికి ప్రయత్నిస్తుంది అంటాడు. మీరాకి చిర్రెత్తుకొచ్చి, అవునులే, నువ్విప్పుడు ఆమెను బాగా అర్థం చేసుకుంటున్నావు కదా అంటుంది. శ్రీ నవ్వుతూ, ఆమె మెచ్చే వాటిని ఎవరైనా పొగిడితే ఆమెకు నచ్చుతుంది, ఆ విషయం నాకు తెలుసు, మనం ఇద్దరం కలుసుకోవడానికి ఇదొక్కటే దారి, నువ్విలా ప్రవర్తిస్తే ఏమీ జరగదు అని చెప్తాడు. మీరా వాళ్ళమ్మ ఇద్దరూ కలిసి శ్రీ పుట్టినరోజుకి ఒక చిన్న నైట్ అవుట్ ప్లాన్ చేస్తారు. మీరా టెర్రస్ మీద ఒక పరుపు వేస్తుంది. రాత్రి శ్రీతో కొన్ని ప్రత్యేకమైన క్షణాలు గడపాలని ఆమె ఆలోచన. సాయంత్రం అయిన తర్వాత శ్రీ వాళ్ళ ఇంటికి వస్తాడు. అందరూ కలిసి కేక్ కట్ చేస్తారు. తర్వాత పడుకోవడానికి సిద్ధమవుతారు. అప్పుడు వాళ్ళమ్మ శ్రీని, నువ్వు మీరా గదిలో పడుకో, తను నా దగ్గర పడుకుంటుందని చెప్తుంది. కానీ మీరా ఆలోచనలు వేరేలా ఉంటాయి. అందరూ పడుకోవడానికి సిద్ధమవుతారు. అప్పుడు వాళ్ళమ్మ, శ్రీ నువ్వు మీరా గదిలో పడుకో, తను నా దగ్గర పడుకుంటుంది అని చెప్తుంది. కానీ అమ్మ దగ్గర పడుకుంటే టెర్రస్ పైకి వెళ్ళలేనని మీరా ఆలోచిస్తుంది. అందుకే ఆమెతో, నువ్వు గురక పెడతావు, నాకు నిద్ర పట్టదు అని ఒక అబద్ధం చెప్తుంది. దానికి వాళ్ళమ్మ, సరే అయితే శ్రీ నా దగ్గర పడుకుంటాడు అని చెప్తుంది. మీరా వెంటనే ఇంకో సాకు చెప్తుంది. మేము ఉదయం 5 గంటలకే లేచి చదువుకోవాలి అంటుంది. దానికి వాళ్ళమ్మ, పర్లేదు, నన్ను కూడా లేపండి అంటుంది. మీరా వేస్తున్న ప్రతి ప్లాన్ని ఆమె తల్లి ముందుగానే అర్థం చేసుకుంటుంది. తర్వాత మీరా రాత్రంతా మేల్కొని ఉంటుంది. సరిగ్గా 5 గంటలవ్వగానే శ్రీని లేపడానికి వెళ్తుంది. కానీ అతను గాఢ నిద్రలో ఉంటాడు. ఎంత లేపినా అస్సలు లేవడు. మళ్ళీ 6 గంటలకి మీరా చాలాసార్లు ప్రయత్నిస్తుంది. కానీ శ్రీ మాత్రం లేవనే లేవడు. తన ప్లాన్ మొత్తం ఫ్లాప్ అవ్వడంతో మీరా కోపంగా టెర్రస్ పైకి వెళ్తుంది. ఇప్పుడు మీరా స్కూల్కి రెడీ అయ్యి కోపంగా కూర్చుని ఉంటుంది. అప్పుడే శ్రీ వచ్చి, సారీ, రాత్రి మీ అమ్మ నాతో చాలాసేపు కబుర్లు చెప్పింది, అందుకే లేటుగా పడుకున్నాను, అస్సలు మెలకువ రాలేదు అని చెప్తాడు. కాసేపటికి మీరా కోపం కరిగిపోతుంది. ఇద్దరూ మళ్ళీ అదే నిర్మానుష్యమైన ప్రదేశంలో కలుసుకుంటారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ అనుభూతి ఇప్పుడు మీరా పొందాలి అనుకుంటుంది. ఆమె తన బ్యాగ్ నుండి కండోమ్ తీస్తుంది. కానీ అది ఎలా వాడాలో ఆమెకి తెలీదు. శ్రీ ఆమెకి సహాయం చేస్తాడు. తర్వాత ఆమె అనుకున్నదే జరుగుతుంది. ఇద్దరూ మనసు విప్పి దబిడిదిబిడి చేస్తారు. ఇప్పుడు స్కూల్లో టెస్ట్ జరుగుతుంది. మొదటిసారి మీరా మార్కులు కొంచెం తక్కువగా వస్తాయి. ఈలోగా టీచర్స్ డే వస్తుంది. స్కూల్లోని అమ్మాయిలందరూ చీర కట్టుకోవాలని అనుకుంటారు. మీరా వాళ్ళమ్మ ఆమె కోసం ఒక చీర తీసుకొస్తుంది. కానీ మీరా మళ్ళీ పొగరుగా ప్రవర్తిస్తుంది. నువ్వు వదిలే, నాకు కట్టుకోవడం వచ్చు అని కసురుకుంటుంది. మీరా మాటలు విని వాళ్ళమ్మ చాలా బాధపడుతుంది. ఆమె మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈరోజు స్కూల్లో మీరాని స్టేజ్ మీదకి పిలుస్తారు. ఆమెను మిస్ ప్రిన్సిపల్గా ఎంపిక చేస్తారు. ఆమె స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడడం మొదలు పెడుతుంది. కానీ హార్దిక్, అతని స్నేహితులు ఆమెని అవమానించాలని ముందే ప్లాన్ చేసుకుని ఉంటారు. కాబట్టి మీరా మాట్లాడడం మొదలు పెట్టగానే ఆ అబ్బాయిలు మిగతా స్టూడెంట్స్ అందరికీ ఎవ్వరూ స్పందించకూడదని సైగ చేస్తారు. వాళ్ళు చేసిన అవమానం తట్టుకోలేక కోపంతో మీరా ముఖం మారిపోతుంది. ఆమె పరిగెత్తుకుంటూ టెర్రస్ వైపు వెళ్తుంది. కానీ దాని తాళం ఆమె దగ్గర ఉండదు. అప్పుడే శ్రీ అక్కడికి వచ్చి, ఆగు, నేను తాళం తీసుకొస్తానని చెప్తాడు. మీరా, బాన్సల్ మేడం నీకు ఇవ్వరు అంటుంది. శ్రీ నవ్వుతూ, ఇస్తారు, ప్రతిదానికి ఒక దారుంటుంది, బాన్సల్ మేడం అంత కఠినమైన వ్యక్తి కాదు అని చెప్తాడు. శ్రీ వెళ్ళి బాన్సాల్ మేడంతో కబుర్లు చెప్పి కాసేపటికే తాళం తీసుకుని తిరిగి రావడాన్ని మీరా దూరం నుండి చూస్తుంది. కానీ మీరా టెన్షన్ ఇంకా తీరలేదు. ఆ అబ్బాయిలు మళ్ళీ ఆమె వెంట పడతారు. ఆమె పరిగెడుతూ గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళి లోపల నుండి తలుపులు మూసేసుకుంటుంది. ఆమె బాగా భయపడిపోయి ఉంటుంది. వెంటనే వాళ్ళమ్మకి ఫోన్ చేస్తుంది. అమ్మ ప్లీజ్ తొందరగా రా అని అడుగుతుంది. కాసేపటికి బాన్సాల్ మేడం హాస్టల్ దగ్గరికి వస్తారు. ఆ అబ్బాయిలు బాన్సాల్ మేడంతో, మేడం మీరాకి శ్రీకి మధ్య ఏదో నడుస్తుంది అని చెప్తారు. బాన్సాల్ మేడం మీరా దగ్గరికి వచ్చి, శ్రీ మీ ఇంటికి వస్తాడా అని అడుగుతుంది. మీరా రాడు అని సమాధానం చెప్తుంది. సరిగ్గా అప్పుడే మీరా వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వచ్చేస్తుంది. మీరా ఏడుస్తూ జరిగిన విషయం అంతా ఆమెతో చెప్తుంది. వాళ్ళు నా వెంట పడుతున్నారు, నాకు భయంగా ఉంది, నేను ఇంటికి వెళ్ళాలి అంటుంది. మీరా వాళ్ళమ్మ మిస్ బాన్సల్తో, మీరా ఇంతకు ముందే ఈ అబ్బాయిల మీద కంప్లైంట్ చేసింది, వాళ్ళను సస్పెండ్ కూడా చేశారు అంటుంది. దానికి బాన్సల్ మేడం, కానీ ఈ విషయం వేరు,
మీరాకి, శ్రీకి మధ్య ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. అతను మీ ఇంటికి కూడా వస్తాడని విన్నాను అంటుంది. మీరా వాళ్ళమ్మ చాలా గట్టిగా సమాధానమిస్తుంది. అవును, అతను మా ఇంటికొస్తాడు. ఎవరిని పిలవాలో నేనే నిర్ణయించుకుంటాను. మీరు కాదు. థ్యాంక్ యూ అని చెప్పి మీరా చేతిని పట్టుకుని తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. మీరా అప్పటికి కొంచెం సిగ్గుగా, ఎమోషనల్‌గా ఫీలవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు తన తల్లి మీద కోపంగా, దూరంగా ఉంటూ వచ్చిన మీరా, ఈరోజు ఆమె వెనక స్కూటీ మీద కూర్చునుంటుంది. ఆమెను గట్టిగా పట్టుకునుంటుంది. బహుశా మొదటిసారిగా తన తల్లి తన కోసం నిలబడటాన్ని ఆమె చూసింది. తాను ఏ పరిస్థితి నుండైతే ఎప్పుడూ పారిపోతూ ఉంటుందో, ఈరోజు వాళ్ళమ్మ ఆమెను దాని నుండి కాపాడుతుంది. మరుసటి రోజు శ్రీ మీరాను కలవడానికొస్తాడు. అతను, నేను తాళం తీసుకుని మళ్ళీ టెర్రస్ పైకి వచ్చాను. కానీ అప్పటికే నువ్వు వెళ్ళిపోయావని చెప్తాడు. బాన్సల్ మేడం నుండి తాళం ఎలా దొరికిందని మీరా అడుగుతుంది. దానికి శ్రీ, నేను చదువుకోవడానికి టెర్రస్ పైకి వెళ్ళాలి అనుకుంటున్నానని చెప్పాను. అలాగే మీ దగ్గర నుంచి నేను ఇంకా ఎక్కువగా నేర్చుకున్నాను టీచర్ అని కూడా చెప్పాను అంటాడు. మీరా ఆశ్చర్యపోయి నిజంగానా అని అడుగుతుంది. శ్రీ నవ్వుతూ, లేదు, అలా అబద్ధం చెప్పాను అంటాడు. మీరా, అందరి దగ్గర తాళాలుంటాయని ఆ రోజు నువ్వు అన్నావు కదా, దాని అర్థం ఏంటి అని అడుగుతుంది. శ్రీ ఆ విషయాన్ని వివరిస్తూ, దాని అర్థం ఏంటంటే, ప్రజలు ఏది వినడానికి ఇష్టపడతారో అదే చెప్పాలి. మనం ఏం చేస్తే వాళ్లకు నచ్చుతుందో అదే చేయాలి. అదే ఎవరి మనసునైనా గెలుచుకోవడానికి ఉన్న ఏకైక తాళం అని చెప్తాడు. మరి ఆమె నా దగ్గర ఉన్న తాళం ఏంటి అని అడుగుతుంది. శ్రీ మీరాతో, నీకు అబద్ధాలు, అనవసరమైన మాటలు నచ్చవు. నువ్వు సూటిగా మాట్లాడటాన్ని ఇష్టపడతావు అని చెప్తాడు. ఈలోగా వాళ్ళమ్మ వచ్చి, మరి నా తాళం ఏంటి అని అడుగుతుంది. శ్రీ నవ్వుతూ, నేను మీ చేతి వంట తింటూ ఉంటే మీకు చాలా నచ్చుతుంది అంటాడు. శ్రీ అందరితో కేవలం మాటల ఆట ఆడుతున్నాడని మీరాకి అర్థమైపోతుంది. ఆమె, నిజం చెప్పు, నువ్వు అమ్మను వాడుకుంటున్నావు కదా అని అడుగుతుంది. దానికి శ్రీ, లేదు, కానీ మనం కలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఇదే అని సమాధానం చెప్తాడు. శ్రీ వెళ్ళిపోతూ, వచ్చే వారం మళ్ళీ రానా అని అడుగుతాడు. మీరా అతనికి ఏమీ సమాధానం చెప్పదు. ఆమె మౌనమే చాలా విషయాలని వ్యక్తపరుస్తుంది. మరుసటి రోజు మీరా టెర్రస్ పైన నూనె పెట్టుకుని కూర్చునుంటుంది. ఆమె వాళ్ళమ్మని, నేను నీకు నూనె రాస్తాను రా అని పిలుస్తుంది. ఆ మాట విని వాళ్ళమ్మ ఆశ్చర్యపోయి వచ్చి కూర్చుంటుంది. మీరా నెమ్మదిగా వాళ్ళమ్మ జుట్టుకి నూనె రాస్తుంది. మొదటిసారిగా ఆమెకు తన తల్లికి దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పటి వరకు ఆమె ఎప్పుడూ తల్లి నుండి దూరంగా పారిపోతూ వచ్చింది. ఆమెపై చిరాకు పడుతూ ఉంది. కానీ ఈరోజు ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. తను ఎంత తప్పు చేసిందో ఆమెకి అర్థమవుతుంది. ఈ భావోద్వేగమైన సన్నివేశంతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.